వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ 2020కి సంబంధించి ఫస్ట్ షార్ట్ లిస్ట్లో 10 పాయింట్స్ గాను 4.5 పాయింట్స్ వచ్చినా కూడా సెలెక్ట్ అయితే అయ్యారు. ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్కు సంబంధించి 42% ఉన్నా కూడా సెలెక్ట్ అయితే అయ్యారు. పోస్టల్ జీడిఎస్ సంబంధించి మీ యొక్క మార్క్స్ అయితే ఇంటూ 9.5తో చేస్తారు. ఎవరికైతే గ్రేడింగ్ సిస్టమ్ వచ్చి ఉంటుందో వాళ్ళకి 9.5 ఇంటూ 4.5 మనం చూసినట్టయితే 42% అయితే అవుతుంది. ఒకవేళ మీకు 10/10 అయితే వచ్చింటాయి. కరోనా పాస్లో చాలా మందికి 10/10 అయితే వచ్చాయి. ఆ 10/10 అంటే మీకు 95% ఉన్నట్టు. ఏ సర్కిల్స్లో కట్ ఆఫ్ తక్కువగా తీసుకున్నారో ఈ వీడియోలు తెలుసుకోబోతున్నారు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఫస్ట్ షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయింటారో వాళ్ళకు 48 అవర్స్ లోపు ఈమెయిల్స్ అయితే వచ్చింటాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం షెడ్యూల్ 1 జనవరి 2026కు సంబంధించి పోయినసారి ఆంధ్రప్రదేశ్ అయితే చూపించాను. ఇప్పుడు అస్సాంలో కట్ ఆఫ్ ఎంత తీసుకున్నారో చూద్దాం. అస్సాం మీద క్లిక్ చేసి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం పీడిఎఫ్ చూస్తే 98% అయితే స్టార్ట్ అయింది. యూఆర్ క్యాండిడేట్స్కి 98% తీసుకున్నారు. ఓబీసీకి 97 అయితే ఉంది. కొన్ని డివిజన్ ఆధారంగా కూడా ఈ యొక్క కట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొన్ని చిన్న గ్రామాలు అయితే అక్కడ ఎక్కువ మంది పోటీ అయితే ఉండరు. అక్కడ కట్ ఆఫ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. కట్ ఆఫ్ చూస్తే మన ఆంధ్ర తెలంగాణతో పోల్చినట్టయితే కట్ ఆఫ్ చాలా తక్కువగానే ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ బి కేటగిరీకి సంబంధించి ఇక్కడ కట్ ఆఫ్ అయితే 56% ఉన్నా కూడా వాళ్ళైతే సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 42% కూడా అస్సాం సర్కిల్లో వాళ్ళకే వచ్చింది. 80%, 90%, సో ఇలా 50% ఉన్నా కూడా ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయితే కావడం జరిగింది. కొందరు మాత్రం ఫేక్ మార్క్స్ అయితే ఇచ్చింటారు. వాళ్ళైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అవుతారు. కొందరు 10/10 మార్క్స్ వచ్చినప్పుడు 600 మార్క్స్ అని ఇచ్చింటారు. అలా రాంగ్ ఇచ్చినా కూడా రిజెక్ట్ అయితే అవుతారు. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ మీద అయితే క్లిక్ చేస్తాను. కొన్ని విలేజెస్కి వచ్చేసి 100% అయితే ఉంది. ఈ యొక్క సర్కిల్లో కొన్ని డివిజన్స్కి 100%, కొన్ని డివిజన్కి 90% అబోవ్, 80% అబోవ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ యొక్క సర్కిల్ అయితే సెలెక్ట్ అయ్యారు. బట్ ఆంధ్రప్రదేశ్ పీడిఎఫ్లో చూసినట్టయితే కేవలం 100% మాత్రమే ఉన్నది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా 99 అబోవ్% అయితే ఉంది. కేవలం 100% మాత్రమే ఉన్న వాళ్ళకి తీసుకున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 100/100% అంటే ఎవరికైతే పాయింట్స్ వచ్చింటాయో వాళ్ళందరూ ఒక్కరు కూడా సెలెక్ట్ అయితే అయి ఉండరు. కేవలం మార్క్స్ వచ్చిన వాళ్ళే. మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా 600 వచ్చిన వాళ్ళు. పోటీ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీ యొక్క ఏజ్ని అయితే చెక్ చేస్తారు. ఏజ్తో పాటు కేటగిరీని అయితే చెక్ చేస్తారు. రెండు ఎవరికైతే ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు మార్చి 23 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. వెరిఫికేషన్లో చాలామంది రిజెక్ట్ అవుతారు. డాక్యుమెంట్లో రాంగ్ ఉన్నప్పుడు అప్పుడు సెకండ్ షార్ట్ లిస్ట్ వస్తుంది. అది ఏప్రిల్ 1st వీక్ వస్తుంది.